హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. వాణిశ్రీ కలం పేరుతో ప్రసిద్ధి చెందిన సిహెచ్ శివరామప్రసాద్ గారు రచించిన కర్మ అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. ఈ కథ ఈనాడు ఆదివారం పత్రికలో 21 డిసెంబర్ 2014 సంవత్సరంలో ప్రచురింపబడింది. కథ మొదలు పెడదామా? అప్పుడు రాత్రి 8 అయింది. రాయల్ రెసిడెన్సీ ముందు ఆటో ఆగింది. భాస్కర్ ఆటో దిగి లగేజ్ దించాడు. కాంతమ్మను చెయ్యి పట్టుకుని ఆటోలో నుంచి కిందికి దించాడు. అత్తా, ఇదే మేము ఉండే అపార్ట్మెంట్ అన్నాడు. కాంతమ్మ తలెత్తి ఆ బిల్డింగ్ని చూడటానికి ప్రయత్నించింది. పూర్తిగా తలెత్తలేకపోయింది. శరీరం సహకరించలేదు. ఆమె ఇప్పుడు ఎండిపోయిన చెట్టులా కనిపిస్తుంది. తలంతా పూర్తిగా తెల్లబడి వెండి కిరీటంలా మెరుస్తోంది. ఎంతో జీవితానుభవానికి గుర్తు అన్నట్టుగా ముఖం ముడతలు పడింది. బుగ్గలు లోతుకుపోయి ఉన్నాయి. జీవం లేని కళ్ళు గాజుగోళిల్లా కనిపిస్తున్నాయి. ఆమెను చూసిన వాళ్ళెవరైనా జబ్బు మనిషిని ఇట్టే కనిపెట్టేయొచ్చు. భాస్కర్ మేనత్త కాంతమ్మ ఒంటరిగా ఊళ్ళో ఉంటుంది. భర్త చనిపోయి 30 ఏళ్ళైంది. పిల్లలు కలగలేదు. ఆమెకు ఇప్పుడు 80 ఏళ్ళు. భాస్కర్ బాబాయ్ కొడుకు విష్ణు ఫోన్ చేశాడు. కాంతమ్మతకి బాగలేదన్నయ్య, ఇక్కడ డాక్టర్ హైదరాబాద్ తీసుకెళ్ళమన్నాడు. అక్కడ టెస్ట్లు అవి చేయాలని చెప్పాడు. నువ్వు వచ్చి తీసుకెళ్ళు. ఆమెకు పిల్లలు లేకపోవటం వలన అన్న పిల్లల్ని ఎంతో గారాబంగా చూసేది. ఎండాకాలం సెలవుల్లో ఊరెళ్ళి అక్కడ సరదాగా గడిపేవాడు భాస్కర్. ఒక్కసారిగా చిన్నతనపు జ్ఞాపకాలు అతనిలో చెలరేగాయి. అవన్నీ మర్చిపోలేని మధుర స్మృతులు. సరే అని భాస్కర్ ఊరెళ్ళి మేనత్తని వెంట పెట్టుకుని హైదరాబాద్ తీసుకొచ్చాడు. భాస్కర్ ఆటో దిగటం చూసి అపార్ట్మెంట్ వాచ్మెన్ మల్లయ్య పరిగెత్తుకొచ్చి లగేజ్ అందుకున్నాడు. అతను మేనత్తను లిఫ్ట్లో ఎక్కించి తనున్న 3వ అంతస్తులోని ఫ్లాట్కి తీసుకెళ్లాడు. భాస్కర్ వెళ్లేసరికి ఇల్లంతా సందడిగా ఉంది. అపార్ట్మెంట్లోని ఆడవాళ్లే కాక చుట్టుపక్కల ఆడవాళ్లు కూడా ఉన్నారు. అంతా పట్టు చీరలు నగలు ధరించి కళకళలాడుతున్నారు. లహరి వరలక్ష్మి వ్రతం చేస్తోంది. ముత్తైదువులకు తాంబూలాలిస్తోంది. అక్కడంతా సందడిగా ఉంది. ఆ సమయంలో భర్త తన రోగిష్టి ముత్తైదువులకు మేనత్తను తీసుకురావటం ఆమెకు నచ్చలేదు. లగేజ్ తెచ్చి లోపల పెట్టిన వాచ్మెన్తో చెప్పింది, మల్లయ్య, కారిడార్లో కూర్చోపెట్టు. లోపల వ్రతం ముగిసే వరకు కాంతమ్మ బయట అలా కూర్చుండిపోయింది. భాస్కర్ మంచినీళ్ళు తెచ్చి ఆమెకు అందించాడు. అంతా వెళ్ళిపోయాక కాంతమ్మను లోపలికి తీసుకెళ్లాడు భాస్కర్. అది 3 బెడ్రూమ్లున్న ఫ్లాట్. ఒక గదిలోకి మేనత్తను తీసుకువెళ్ళాడు. అత్త, గీజర్ ఆన్ చేశాను, 5 నిమిషాల్లో నీళ్లు కాగుతాయి, స్నానం చేద్దు గాని అన్నాడు. కాంతమ్మ నీరసంగా తలూపింది. లహరి, బావున్నావు పెద్దమ్మ అని పలకరించి వెళ్ళిపోయింది. మర్నాడు భాస్కర్ మేనత్తని హాస్పిటల్కి తీసుకెళ్లాడు. ఆమెకు కడుపులో నొప్పి తగ్గటం లేదని చెప్పాడు. ఆమెకు టెస్టులు చేశారు. కాంతమ్మకు క్యాన్సర్ అని తేలింది. అయితే ఆమెకు ఆ విషయం చెప్పలేదు. చాలా కాలం ట్రీట్మెంట్ ఇవ్వాలన్నారు అని మాత్రం చెప్పాడు. ఆమెకు రేడియోథెరపీ చేయించడానికి హాస్పిటల్కి తీసుకెళ్తున్నాడు భాస్కర్. ఆమెకు రోజు వేళకి మందులు ఇవ్వటం, పళ్ళ రసాలు తీసివ్వటం, మంచి ఆహారం వండి సిద్ధం చేయటం లహరి పని. ఒకరోజు భాస్కర్తో చెప్పింది, యాండి, మీ మేనత్తకు ఇది తగ్గే జబ్బు కాదు. నేను ఎన్నాళ్ళ నీ సేవ చేయను? అటు పిల్లలకి వేళకి లంచ్ బాక్సులు రెడీ చేసి స్కూల్ బస్ ఎక్కించి రావాలి. ఇటు ఈమెకు ప్రత్యేకంగా ఓట్స్తో టిఫిను, పళ్ళ రసము ఇవ్వాలి. నా వల్ల కావటం లేదు. మరేం చేద్దాం? ఆమెకు పిల్లలు లేరు. చివరి రోజుల్లో ఇక నేనే చూడాలి అన్నాడు. మీ తమ్ముడి దగ్గరికి పంపండి. ఏం, అతనికి మాత్రం మేనత్త కాదా? మనం అమీర్పేట్లో ఉన్నాం, హాస్పిటల్ దగ్గర. వాడుండేది కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ. అక్కడి నుంచి హాస్పిటల్కు అత్తను తీసుకురావటం కష్టం. కష్టం ఏముందండి, మోసుకురావాలా? ఆటోలో వస్తారు. సరే, నీ ఇష్టం. ఒక విషయం గుర్తుంచుకో, అత్తకు ఊళ్ళో 2 ఎకరాల పొలం ఉంది. ఆమెను చివరిలో ఎవరు చూస్తారో వాళ్ళకి రాసిస్తుంది. మా తమ్ముడి దగ్గరికి పంపిస్తే చివరికి పొలం వాడికే ఇస్తుంది. తర్వాత నువ్వేం ఫీల్ అవ్వద్దు అన్నాడు భాస్కర్. ఆ బోడి పొలం ఎవరికి కావాలండి? మనం ఏమైనా వ్యవసాయం చేస్తామా? మహా అయితే ఎకరం 50,000 చేస్తుంది, అంతేగా. మీ నెల జీతంతో సమానం నిర్లక్ష్యంగా అంది లహరి. తర్వాత భాస్కర్ తమ్ముడికి ఫోన్ చేశాడు. అరే సాయి, అత్తని కొన్నాళ్ళు నీ దగ్గరికి తీసుకెళ్ళు. ఇక్కడ నెల నుంచి ఉంటుంది కదా. మీ వదినకు ఒంట్లో బాగలేదు కూడా. సరే అన్నయ్య, నేను మీ మరదలితో మాట్లాడి చెప్తాను.
ఎందుకంటే తను జాబ్ చేస్తుంది కదా. తను ఒప్పుకోకపోతే ఏదైనా ఓల్డేజ్ హోమ్లో చేర్పిద్దాం అన్నాడు సాయిబాబు. అయితే సాయిబాబు భార్య మైత్రేయి కాంతమ్మను తమ ఇంటికే తీసుకురమ్మంది. ఈ వయసులో జబ్బుతో వృద్ధాశ్రమంలో ఎలా ఉంటుందండి? పాపం పిల్లలు లేని మనిషి. చిన్నప్పుడు మిమ్మల్ని ఎంతో ప్రేమగా చూసేదని చెప్పారు. ఊరెళ్ళినప్పుడు నన్ను ఎంతో ఆప్యాయంగా చూసేది. మంచి చీర కొనుక్కో అమ్మా, నా కూతురు లాంటి దానివి అని డబ్బు ఇచ్చేది. వద్దన్నా ఊరుకునేది కాదు. నేను ఎట్లాగో అడ్జస్ట్ అవుతాలేండి. కాంతమ్మ పెద్దమ్మని మన ఇంటికి తీసుకురండి. సాయిబాబు సంతోషించాడు. పెద్దవాళ్లను ఆదరించాలని తమకి ఉన్న ఇంట్లో భార్య సహకారం లేనిదే ఏమీ చేయలేడు. ఆ సంగతి అతనికి బాగా తెలుసు. అందుకే మేనత్తను ఇంటికి తీసుకురావడం గురించి భార్యను సంప్రదించాడు. మైత్రేయి కూడా మనసున్న మనిషి. కష్టసుఖాలు తెలిసింది కనుక మేనత్తను ఇంటికే తీసుకురమ్మంది. ఓల్డేజ్ హోమ్లో చేర్చడానికి ఒప్పుకోలేదు. తమ్ముడు మేనత్తను మన ఇంటికే తీసుకురమ్మని చెప్పినప్పుడు భాస్కర్ ఎంతో రిలీఫ్ ఫీల్ అయ్యాడు. అమ్మయ్య, ఒక సమస్య పరిష్కారం అయింది అని నిట్టూర్చాడు. మేనత్తను చివరి రోజుల్లో తన దగ్గరే ఉంచి ప్రేమగా చూసుకోవాలని అతని మనసులో ఉంది. చిన్నతనంలో తమని ప్రేమించిన మనిషికి చివరి రోజుల్లో ఆ ప్రేమను తిరిగి ఇవ్వడం మనిషికి తృప్తి కలిగించే విషయం. అటు ఊళ్ళో బంధువులు కూడా మెచ్చుకుంటారు. మేనత్తను హైదరాబాద్ తీసుకెళ్లి వైద్యం చేయించాడని, ఆఖరి రోజుల్లో బాగా చూసుకున్నాడని కలకాలం చెప్పుకుంటారు. కానీ భార్య సహకారం లేనిదే తనేం చేయగలడు? లహరి మనసు అతనికి అర్థమైంది. మేనత్తకు పరిచర్యలు చేయటంలో పెద్ద కష్టం ఏమీ లేదు. పని మనిషి ఎటూ ఉంది, కానీ ఆమె జబ్బు మనిషి. రేపు మంచాన పడుతుంది. తన పనులు తను చేసుకోలేని పరిస్థితి వస్తుంది. ఆమె సేవకు ప్రత్యేకంగా ఒక మనిషిని పెట్టుకోవాలి. తర్వాత చనిపోతుంది. తమ దగ్గరే అంత్యక్రియలు నిర్వహించాలి, దినం చేయాలి. అదంతా ఎవరు పడతారు? ఆమె తనకు జన్మనిచ్చిన తల్లేం కాదు. అది భార్య ఆలోచన. భాస్కర్ కూడా భార్యను ఒత్తిడి చేయలేదు. ఎవరైనా ఏ పనైనా ఇష్టంగా చేస్తే కష్టం ఉండదు. అయిష్టంగా చేయాల్సి వస్తే కష్టంగా తోస్తుంది. అది లోకరీతి. భాస్కర్ మేనత్తను తీసుకెళ్లి కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న తన తమ్ముడి ఇంట్లో వదిలిపెట్టాడు. సాయిబాబు ఉండేది ఎంఐజీ ఇల్లు. 2 గదులు, వంటగది, హాల్తో ఇరుగ్గానే ఉంటుంది. అపార్ట్మెంట్లో ఫ్లాట్లా విశాలంగా ఉండదు. అయితే చుట్టూ ఖాళీ స్థలం ఉంది. పూల మొక్కలు, కూరగాయల పాదులు పెంచుకుంటూ ఉన్నారు. సొంత ఇల్లు వాళ్ళది. మైత్రేయి, పెద్దమ్మ బాగున్నావా? ఆరోగ్యం ఎలా ఉంది అని ఆప్యాయంగా పలకరించింది. బాగే ఉందమ్మా. జీవితం చివరిలోకి వచ్చాను. రేపో మాపో దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను. నాకు తెలుస్తూనే ఉంది. ఇక నా పని అయిపోయింది అని పేలవంగా నవ్వింది కాంతమ్మ. భాస్కర్ మేనత్త దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. సాయిబాబు ఇంటికి వెళ్ళిన తర్వాత కాంతమ్మ సంవత్సరం పాటు ఉంది. భాస్కర్ నెల రోజులకు ఒకసారైనా పళ్ళు తీసుకుని మేనత్తను చూడటానికి తమ్ముడింటికి వెళ్ళేవాడు. లహరిని రమ్మన్నా వచ్చేది కాదు. విముఖత ప్రదర్శించేది. నాకెక్కడ కుదురుతుందండి, మీరెళ్ళి రండి, అడిగానని చెప్పండి, మీ తమ్ముణ్ణి, మైత్రేయిని, పిల్లల్ని కూడా అనేది. భాస్కర్ ఒక్కడే వెళ్ళొచ్చేవాడు. కాంతమ్మ లహరి గురించి, పిల్లల గురించి అడిగేది. వాళ్ళని కూడా తీసుకురాలేకపోయావురా అనేది. భాస్కర్ ఏదో కుంటి సాకు కల్పించి చెప్పేవాడు. ఒకరోజు తెల్లవారిన తర్వాత సాయిబాబు ఫోన్ చేశాడు. అన్నయ్య, అత్తయ్య చనిపోయింది. అంత్యక్రియలకు ఊరికి తీసుకెళ్దామా అన్నాడు. ఎందుకురా? అక్కడ మాత్రం ఎవరున్నారు? తలకొరివి మనమే పెట్టాలి. బాబాయ్ వాళ్ళకి చెప్తాను, ఎవరైనా వస్తే వస్తారు, ఇక్కడే చేద్దాం అన్నాడు. భాస్కర్, లహరి బయలుదేరారు సాయిబాబు ఇంటికి. దారిలో లహరి హెచ్చరించింది. ఏమండి, అంత్యక్రియలు మీ తమ్ముడిని చేయమనండి. ఆడవాళ్ళకి చిన్న కొడుకే చేస్తాడు. అదే మన సంప్రదాయం. ఆవిడ మీకు తల్లి లాంటిదే కదా. భాస్కర్ ఏమీ మాట్లాడలేదు. భార్య చెప్పిన విషయం ఆలోచిస్తూ ఉండిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలోచిద్దాం అనుకున్నాడు. అయితే అతనికి ఆ అవసరం రాలేదు. సాయిబాబే మేనత్తకు అంత్యక్రియలు చేయడానికి పూనుకున్నాడు. అన్నను సంప్రదించలేదు. లహరి సంతోషించింది. కాంతమ్మ చనిపోయి 3 సంవత్సరాలైంది. ఆమెకు కర్మ చేసిన సాయిబాబు 3 సంవత్సరాలు తద్దినం పెట్టాడు. అరే సాయి, కర్మ చేశావు గనక 3 ఏళ్ళు తద్దినం పెట్టావు. ఇక చాలు, మనోళ్ళు అంతవరకే చేస్తారు అన్నాడు ఊరు నుంచి వచ్చిన బాబాయ్ కోటయ్య. సంవత్సరం తర్వాత సాయిబాబు, మైత్రేయి భాస్కర్ ఫ్లాట్కి వచ్చారు.
కొత్త ఇల్లు కట్టుకున్నాం, ఆదివారం రాత్రి గృహప్రవేశం అని ఆహ్వాన పత్రం ఇచ్చారు. గృహప్రవేశానికి వెళ్ళిన భాస్కర్కి తల తిరిగినంత పనైంది ఆ భవనం చూసి. లహరి బిత్తరపోయి నోరు తెరుచుకుని ఉండిపోయింది. 3 అంతస్తుల భవనం, 6 పోర్షన్లు, కాంతమ్మ నిలయం అని స్టెయిన్లెస్ స్టీల్ అక్షరాలు ఎండలో మెలమెలా మెరుస్తున్నాయి. రండి రండి అని అన్నావదినల్ని ఆహ్వానించాడు సాయిబాబు. మైత్రేయి ఖరీదైన పట్టు చీరలో, మెడలో డైమండ్ నెక్లెస్తో అపర లక్ష్మీదేవిలా కనిపిస్తోంది. ఎరా, లోన్ తీసుకుని కట్టించావా అని అడిగాడు భాస్కర్ తమ్ముణ్ణి. లేదన్నయ్య, కాంతమ్మత్త నాకు ఊళ్ళో ఉన్న 2 ఎకరాలు రాసింది కదా, అక్కడికి రాజధాని వస్తుందని, రేట్లు పెరిగాయని బాబాయి బేరం తీసుకొచ్చాడు, అమ్మేశాను. 2 కోట్లు వచ్చాయి, ఆ డబ్బుతో కట్టాను చెప్పాడు సాయిబాబు. ఆ భవనానికి కాంతమ్మ నిలయం అని తమ్ముడు పేరు పెట్టడంలోని ఆంతర్యం గ్రహించాడు భాస్కర్. లహరి మాత్రం అంతర్మథనంలో పడింది. ఉంచుకుంటే కోట్లు మనకే వచ్చేవి కదండి, దేనికైనా ప్రాప్తం ఉండాలి అంది. ప్రాప్తం ఎలా సిద్ధిస్తుంది? కర్మను బట్టి శ్రీకృష్ణుడు అందుకే చెప్పాడు, కర్మ చెయ్యి, ఫలితం ఆశించకు అని. కర్మ అంటే పని అని అర్థం. మా తమ్ముడు కర్మ చేశాడు, ఫలితం అనుభవిస్తున్నాడు. అదే కాకుండా మనం ఇతరులకు ఏదైనా మేలు సహాయం చేస్తే కదా మనకి ప్రాప్తం సిద్ధించేది. ఎవరికి ఏమీ చేయకుండా ఆశించడం ఎందుకు? భాస్కర్ చెప్పింది యథార్థమే అయినా తనను చీవాట్లు పెట్టినట్లు అనిపించింది లహరికి. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.